మీకు కావలసిన కోరిక నెరవేరిన తర్వాత మీరు ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నీ హృదయం ఎటువంటిదో లేమిలోనే కాదు బయలుపరచబడేది, సంపదలో కూడా బయలుపరచబడుతుంది. దేవుని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది, ఆశ ఉంది అనేది సమృద్ధి సంపదని అనుభవించేటప్పుడు నిక్కచ్చిగా బయలుపరచబడుతుంది. సమృద్ధి కొరకు దేవుడు మూల కారకుడు, దేవుడు ఇచ్చేవాడు. కానీ సమృద్ధి కోరక ముందు, ప్రార్థించక ముందు, ఆశించక ముందు నీ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసుకుందాం. సియోనులో సోమరిగా ఉన్న వారికి శ్రమ. సియోనులో సోమరిగా ఉన్న వారికి శ్రమ. ఆలోచించండి, సియోన్ అంటే సంఘానికి సాదృశ్యం. అనేక మంది మనము సంఘంలో నాటబడి ఉన్నాము, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు, కానీ సోమరులుగా ఉన్నాం మనం. గమనించండి, అనేక మంది క్రైస్తవులు స్వార్థము కొరకే వస్తారు. వాక్యాన్ని వాడతాము, దేవుని యొక్క వాగ్దానాలు తెలుసు మనకి, ప్రార్థిస్తాము, వాక్యం చదువుతాము, సంఘానికి వస్తాము. సహజంగా చూసినట్టయితే ఇవన్నీ ఎందుకు చేస్తాము? మన అక్కరలు, మన కోరికలు, మన దర్శనమును పరిపూర్ణం పరచుకోవడానికి, వాటిని పొందడానికి, అనుభవించడానికి దేవుణ్ణి వాడుకుంటాము, దేవుని యొక్క వాక్యాన్ని వాడుకుంటాము, దేవుని యొక్క మరి ప్రార్థన అనేటువంటి ఎక్సర్సైజ్లో మనము ఆ అభ్యాసంలో దేని కొరకు, అన్నీ కూడా మన కొరకు, మన స్వాస్థ్యము కొరకు, మన మేలు కొరకు, మన అక్కర్లు తీర్చబడ్డానికి వాడుతూ ఉంటాం. దేవుడు మన అక్కర్లు తీర్చే దేవుడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇస్తానన్నాడు దేవుడు. దేవుడు ప్రార్థించండి నీకు జవాబు ఇస్తానన్నాడు. అవును, మన దేవుడు మన జవాబులు, మన ప్రార్థన ఆలకించి మన సమస్యల నుంచి మనం విడిపించే దేవుడు. అనారోగ్యం నుంచి విడిపించి స్వస్థతనిచ్చే దేవుడు, బంధకాల నుంచి విడిపించే దేవుడు. నిజమే, కానీ అనేక మంది స్వార్థము కొరకే దేవుని దగ్గరకు వస్తున్నారు. మన ఆశలు తీర్చుకోవడానికి దేవుని వాడుకుంటున్నామా, లేక దేవా నన్ను వాడుకో, నీ కోరిక, నీ దర్శనం పరిపూర్ణం అవ్వడానికి నేను నీ ఆయుధముగా చేసుకుని వాడుకో ప్రభా అనే ఆశ, ఆ తపన ఎంతమందిలో ఉంది? అది ప్రశ్న. ఎందుకంటే సుఖము సౌఖ్యం అనేవి రావగానే సహజంగా జనులు అవసరాలన్నీ తీర్చబడ్డ తర్వాత సుఖములో సౌఖ్యములో బ్రతికినప్పుడు సాధారణంగా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. దేవుని యొక్క విషయాల గురించి ప్రాముఖ్యత ఇవ్వం. వాక్యం చదవడం తగ్గిపోద్ది, ప్రార్థన తగ్గిపోద్ది, దేవుని ఆలయం వెళ్ళడం తగ్గిపోద్ది, దేవుని పట్ల ఆశ క్షీణిస్తూ ఉంటుంది. ఎప్పుడు? సంపద ఎక్కువైనప్పుడు. అందుకే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఏమన్నాడంటే ప్రభు ద్వితోపదేశ కాండంలో, ఇవన్నీ నేను మీకు ఇచ్చినప్పుడు నన్ను మర్చిపోవద్దు అన్నాడు. చూడండి ఎక్కడుందంటే డ్యూటోనామీ చాప్టర్ 8 Okay. Yeah, 13 and 14. Yeah. And చదువు. నీ పశువులను, నీ గొర్రె మేకలను. దేవుడు దీనికి ముందేమంటాడే, నేను మీరు కట్టని భవనాలను ఇస్తాను, మీరు నాటని తోటలను ఇస్తాను, భవనాలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, తోటలు ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. ఎవడండి? దేవుడే. ఆశీర్వాదముని ఇచ్చేవాడు దేవుడే. ఆమేన్. సంపదను ఇచ్చేవాడు దేవుడే.
ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు, జాగ్రత్త వినండి. ఇప్పుడు నీకు వెండి బంగారము విస్తరించి ఆగండి. నీకు వెండి బంగారము ఏమైనప్పుడు అండి, విస్తరించి మాట్లాడాలి. మీరందరూ భోంచేసి వచ్చారనుకుంటున్నాను. ఏమైనా ఎప్పుడండి, విస్తరించినప్పుడు. ఇది సంపదకు చూడండి, కొన్ని మందులు ఉంటాయి, ఏమంటారు దీన్ని సైడ్ ఎఫెక్ట్ అంటారు కదండి, అవునా కదా? దుష్పరిణామాలు వేసుకున్నప్పుడు ఆ జబ్బు నుంచి నువ్వు విడుదల పొందుతావు, కానీ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సంపదకి ఐశ్వర్యానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. చదవండి ఇప్పుడు. విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు, నీకు కలిగినదన్నీ వర్ధిల్లునప్పుడు నీ మనసు మదించి, నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదేవేమో. చూసావా, దేవుణ్ణి మర్చిపోవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఉద్యోగం లేదో, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఉదయం ప్రార్థన, ప్రతి రకమైన ప్రార్థనలో ఉన్నావు. ఉద్యోగం రాగానే సమయం లేదండి ప్రార్థించడానికి అంటున్నావు. అర్థమైందా నేను చెప్పేది? అర్థమవుతుందా లేదా? ఆమేన్. చూసారా, మీకు కావలసిన కోరిక నెరవేరిన తర్వాత మీరు ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నీ హృదయం ఎటువంటిదో లేమిలోనే కాదు బయలుపరచబడేది, సంపదలో కూడా బయలుపరచబడుతుంది. ఆమేన్. దేవుని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది, ఆశ ఉంది అనేది సమృద్ధి సంపదని అనుభవించేటప్పుడు నిక్కచ్చిగా బయలుపరచబడుతుంది. సమృద్ధి కొరకు దేవుడు మూల కారకుడు, దేవుడు ఇచ్చేవాడు. కానీ సమృద్ధి కోరక ముందు, ప్రార్థించక ముందు, ఆశించక ముందు నీ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించు. ఎందుకంటే లేకపోతే సంపద ఐశ్వర్యం పెరిగినప్పుడు నువ్వు దాన్ని పూజించడం మొదలు పెడతావు. అందుకే ప్రభు అన్నాడు, యూ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. నీవు ఇద్దరు యజమానులకు దాసుడై యూ కెన్ ఉండలేవు. ఈదర్ సర్వ్ గాడ్ ఆర్ మ్యామన్. నీవు దేవునన్నా సిరినన్నా You will సేవించాలి. serve one and you will hate the other. ఒకరిని సేవించి మరొకరిని ద్వేషించేంతకు. చూసావా, అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమైతే బిగ్గరగా ఆమె చెప్పండి. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ ఏమన్నాడు, సియోనులో సోమరిగా ఉన్న వారికి శ్రమ. సోమరిగా ఉన్న వారికి శ్రమ. దేని పట్ల సోమరితనము? దేవుని క్రియల్ని బట్టి, దేవుని కార్యముని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని బట్టి సోమరిగా ఉన్నవాడికి శ్రమ అంటున్నాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. యెహోషువ ఇశ్రాయేలు జనాంగంతో ఇలాగంటున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకుని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. ఇక్కడ తడువు అంటే ఆలస్యం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో కానీ తర్జుమాలు చూసినట్టయితే స్లాక్ అనే పదం వాడబడి, అంటే సోమరితనము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానము నువ్వు పొందకుండా సోమరిగా ఎంతకాలం ఈ విధంగా ఉంటావు, నిర్లక్ష్యతతో బతుకుతావు, ఎంతవరకు నువ్వు కంప్లైసెంట్గా ఉంటావు. ఉన్నది చాలు నాకు, దేవుని పట్ల ఆశ లేదు, దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని రాజ్యము ఎదగాలనేటువంటి ఆసక్తి నా హృదయంలో లేదు, అంతా నా గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడండి? మనుషుల కొరకు వచ్చాడు. ఆస్తి కొరకు రాలేదు, బంగారం వెండి కొరకు రాలేదు, కానీ మనిషి యొక్క హృదయం కొరకు వచ్చాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క ఆశ ఏంటండి? ఏమన్నాడు యేసు ప్రభు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘమును నేను కట్టేదను. దేవుడు ఏమన్నా ఏమన్నాడు? నా సంఘమును నేను కట్టేదనను. కానీ ఎలా కడతాడంట? మన ద్వారా. ఆమేన్. 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 మనుషుల, దేవదూతల ద్వారా కాదు, తనంతట తాను కాదు, మనుషుల ద్వారా కడతానన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. They went about preaching the word of God,
And God was working with them, confirming the word with signs and wonders following. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యమును ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ప్రభువు వారికి సహకారుడై వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచెను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, జనము ద్వారా తను ఎన్నుకున్నటువంటి జనము ద్వారా తన వాక్యాన్ని ప్రకటించడానికి వారు వాడుకుంటూ వారు చెప్పిన వాక్యము నిజము సత్యమని బయలుపరచడానికి స్థిరపరచడానికి అద్భుతాలు జరిగించాడు దేవుడు. కానీ చూడండి, దేవుడు వారితో పని చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలంటే, ప్రభువా నన్ను వాడుకో, ఆమేన్. నీ క్రియలు నీ కార్యములు నీ రాజ్యం ఎదుగుదల కొరకు నీ సంఘము కట్టబడ్డానికి నన్ను వాడుకో. నాకు ఇచ్చిన ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో లేకపోతే ఇంకెక్కడున్నావు, ఎక్కడ ఉన్నా అక్కడ నన్ను వాడుకో ప్రభువా అనే ప్రార్థించాలి. మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం అన్నమాట, దేవుని పట్ల ఆసక్తి చూపించి దేవుని దర్శనము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సులో ఏముందో అది జరిగించడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నమాట. సోమరితనము నుంచి మరి సంతృప్తి, నా గురించి నేను సంతృప్తిలో బ్రతుకుతూ స్వార్థములో జీవించకుండా దేవుని కొరకు జీవించేవాడిగా మనము తీర్చబడాలి, మార్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఇది నా ప్రార్థన మీ పట్ల, నా ఆశ కూడా ఏంటంటే, ప్రభువు మనతో మాట్లాడి మన కొరకు మన స్వంత విషయాల గురించి, మన యొక్క కుటుంబాల గురించి, లేకపోతే మన ఐశ్వర్యం గురించి, లేకపోతే మనకు కావలసిన ఆస్తి గురించే కాదు, కానీ దేవుని కొరకు మనము జీవించాలి అనేది మర్చిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఎంతకాలం మీరు సోమరిగా ఉంటారు? ఎంతకాలం మీరు సోమరిగా ఉంటారు? ఎంతకాలం ఆసక్తి లేకుండా ఉంటారు? ఇది ప్రశ్న. మనల్ని ఒకసారి అడుక్కుందాం. నిన్ను నువ్వు అడుక్కో, నేనేం చేస్తున్నాను ప్రభువు కొరకు? నేను ఏ రకంగా దేవుని యొక్క సంఘము బలపరచబడ్డానికి, దేవుని యొక్క సంఘము ఎదగడానికి, దేవుని యొక్క రాజ్యము కట్టబడ్డానికి ఏం చేస్తున్నాను అని నువ్వు అడుగు. సమయం ఇస్తున్నావా? దాని గురించి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఏదైనా కార్యము జరిగిస్తున్నావా? ఏ రకంగా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును, నీకు ఇచ్చిన ఐశ్వర్యమును, నీకు ఇచ్చిన జ్ఞానమును, నీకు ఇచ్చిన తెలివితేటలను, నీకు ఇచ్చినటువంటి శిక్షణ ఏ విధంగా నువ్వు దేవుని కొరకు వాడుతున్నావు? ఇది ప్రశ్న. వాడకపోతే నువ్వు స్వార్థపరుడు అన్నమాట. ఇక్కడ మనము ఏమన్నాడంటే, హీ క్రియేటెడ్ us ఫర్ హిస్ ప్లెజర్ అన్నది వాక్యంలో. మనము ఆయన సంతృప్తి కొరకు కలుగు చేయబడ్డాము. నీవు నీ సంతృప్తి కొరకు సృష్టించబడలేదు, ఆయన సంతృప్తి కొరకు సృష్టించబడ్డావు. కానీ తన కృపని బట్టి ఆయన మనల్ని సంతృప్తి పరుస్తాడు. ఎప్పుడైతే నేను దేవుని సంతృప్తి పరుస్తానో, దేవుడు తన కృపను బట్టి నన్ను సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, సంఘానికి వచ్చి ఏదో 10 నిమిషాలు వాక్యం వినేసి 4 పాటలు పాడేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే సరిపోదు. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు? ఇది ప్రశ్న. ఏం చేయగలరు? పాస్టర్ గారు, నేను ఏం చేయలేనండి, నాకు చదువు లేదు, చదివాను, వాక్యంలో ఎక్కువ జ్ఞానము లేదు, నేను ప్రసంగించలేను, నేను పాడలేను. కాదు. నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడు ఎక్కడ అనుకుంటాడో అక్కడ నిన్ను వాడుకోగలడు దేవుడు. దేవునికి కావాల్సింది ఎబిలిటీ కాదు, సామర్థ్యం కాదు, అవైలబిలిటీ, అందుబాటులో ఉండడం. దేవునికి నాట్ ఎబిలిటీ, అవైలబిలిటీ. నువ్వు దేవుడు వాడుకోవడానికి నువ్వు సామర్థ్యం అవసరం లేదు, కానీ అందుబాటులో ఉండాలి. దేవుడు పిలిస్తే ఆయన క్రియ, ఆయన పనులు జరిగించడం, నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే ప్రభువా నువ్వు ఇది చేస్తే నీ కొరకు నేను చేస్తాను అంటున్నావా? నాకు కావాల్సిన నాకు ఇస్తే అప్పుడు నేను చేస్తాను నీ సేవ, లేకపోతే నాకు ఉద్యోగం ఇస్తే అప్పుడు నేను నీకు 10వ భాగం ఇస్తాను, లేకపోతే నాకు కావాల్సిన ఈ యొక్క ఆశను నువ్వు పరిపూర్ణం చేస్తే, నాకు అనుగ్రహించినట్టయితే అప్పుడు నీ సేవ చేస్తాను. దేవుడు ఆ విధంగా పనిచేయడు. దేవుడు ఏమన్నాడంటే, గివ్ ఇట్ షాల్ బి గివెన్. నీవు ముందు విత్తనం వేయాలి,
నీవు ఎప్పుడైతే దేవుని కొరకు నీ యొక్క జీవితాన్ని విత్తనంగా విత్తుతావో, నీవు ఎప్పుడైతే దేవుని సేవ చేయడంలో మొదలు పెడతావో, అప్పుడు దేవుడు నీకు ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు నీ వివాహం జరుగుతుంది, అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు. ఎప్పుడు నీవు దేవుని కొరకు నీ ఆశ కంటే దేవుని హృదయంలో ఉన్న ఆశను గమనించి గ్రహించి ఆయన్ని సంతృప్తిపరచడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నిన్ను సంతృప్తిపరుస్తాడు. ఆమేన్. నమ్మినట్టయితే ఆమె చెప్పండి. కాబట్టి ప్రశ్న, ఏం చేస్తున్నావు దేవుణ్ణి? పక్కవారిని అడగండి, నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు అడగండి. జవాబు ఉండదు. ఇంకో పక్కవారిని అడుగు, అవతల పక్కవారిని నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు అడగండి. ఏమీ లేదు. ఎందుకు దీవించాలి నిన్ను దేవుడు? ప్రార్థించినందుక? ఏం ప్రార్థన? పూరితమైన ప్రార్థన. అంతా స్వార్థం కొరకే. చూడండి, దేవుడు మనము దీవించబడ్డానికి వ్యతిరేకంగా లేడు. ఎందుకు? ఆయనే అన్నాడు, వెండి బంగారము ఆస్తులు గొడ్లు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాను అన్నవాడు దేవుడే. అవి దేవుడు ఆపటం లేదు, మన హృదయం ఆపేస్తుంది. సాతాను ఆపుతున్నాడు. మన హృదయాన్ని మనం సరిదిద్దుకొని దేవునికి ఎప్పుడైతే మనం అర్పిస్తామో, ఆయన పనులు మనకు ప్రాముఖ్యమైనప్పుడు, ఆయన రాజ్యము మనకు ప్రాముఖ్యమైనప్పుడు, తన సంఘము గురించి అది దేవుని సంఘం మన హృదయంలో ప్రాముఖ్యత వహించినప్పుడు, ఎప్పుడైతే మనం కష్టపడి దేవుని కొరకు మనం జీవిస్తామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు దీవించబడ్డారు. మీ ఇళ్లలో మీరున్నారు, మీరు గుడారాల్లో మీరున్నారు, మీ కుటుంబాలు బాగున్నాయి. కానీ ఇంకెంత కాలం మీరు సోమరులుగా ఉండి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు స్వాధీనపరచుకోకుండా సోమరులుగా ఎంతకాలం ఉంటారు అన్నాడు దేవుడు. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించేది ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి
మరి దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.